నాకు 10 డేస్ బ్యాక్ ఛత్తీస్గఢ్ నుండి వెంకట నరసింహ గారు కాల్ చేశారండి. అమ్మ ఏంటి ఈ మధ్య మీరు వీడియోస్ చేయలేదు, మీ వీడియోస్ వింటుంటే మా రెండో అమ్మాయి మాట్లాడినట్టుంటుంది, రెగ్యులర్గా మీ వీడియోస్ చూస్తుంటాము, మాకు ఏఎంసీ గురించి ఇంకా కొంచెం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అలాగే మీరు చెప్పే మాటలన్నీ మాకు చాలా యూస్ఫుల్గా ఉంటున్నాయి అని నాకు అది చాలా హ్యాపీ అనిపించిందండి. అందుకోసమే నేను మీకోసం బోల్డ్ అంత సమాచారంతో మీ ముందుకు వచ్చేసాను. హే డియర్ హార్ట్లీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్టీనీస్ అఫీషియల్. వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకండి, మీకే లాస్. వీడియో కొంచెం నాయిసీగా ఉంటుంది, ఏం పర్లేదు, సూపర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చెక్ ఇట్ అవుట్. ఇవాళ ఇన్ని ప్రొడక్ట్స్ మీరు చూస్తున్నా కూడా ప్రొడక్ట్స్ గురించి కాదండి, ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు లైఫ్ లాంగ్ ఒక ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అని కంపల్సరీ. ఎందుకంటే నాకు బోల్డ్ మంది కాల్ చేస్తున్నారండి, వాళ్ళందరి కోసం ఒక మంచి ఇన్ఫర్మేషన్ని నేను ఇద్దాము అన్నట్టు నేను ఇవాళ వచ్చాను. చూడండి, ఏం లేదండి, ఇవాళ జస్ట్ లిడ్స్ ఉన్నాయి కదా, ఈ లిడ్స్ గురించి తెలుసుకుందామండి. చాలా ఇంపార్టెంట్, సింపుల్ టాపిక్ అండ్ ద బెస్ట్ యూస్ఫుల్ అండి. 10 సార్లు మీరు అయ్యో ఇందులో ఏమో ఉంది, ఎలాంటి టెన్షన్ లేదండి, ఇవన్నీ నార్మలే, కాకపోతే సూపర్ స్పీషియస్ క్వాలిటీ ఉన్న యూనిట్స్ అన్నట్లు. ఇది చూడండి, ఏ ఏఎంసీ యూనిట్ తీసుకున్నా కంపల్సరీ దానికి సంబంధించిన నార్మల్ లిడ్ మీకు వచ్చేస్తుంది. సో మీరు ఈ పాట్ని చూస్ చేసుకుంటే ఈ లిడ్ మీకు ఖచ్చితంగా వస్తుంది. మేడం దానికి నార్మల్ లిడ్ వస్తుందా? ఆఫ్ కోర్స్ ఈ లిడ్ అందరికీ వచ్చేస్తుంది. ఇది ఒక్కటే అండి ఎక్స్ట్రా లిడ్, క్విక్ లిడ్ అంటే సెక్యూర్ ప్లస్ క్విక్. ఈ లిడ్ మాత్రం మనము ఎక్స్ట్రా అంటే ఒక పార్ట్తో సమానమైన కాస్ట్ ఉంటుంది, ఇది కూడా మనము కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ లిడ్ అనేది చూడండి, ఇప్పుడు 24 సెంటీమీటర్ డయామీటర్ ఉన్న లిడ్ని మీకు చూపిస్తున్నాను. 1 2 3 అండ్ సపోజ్ ఇలా 6 యూనిట్స్కి ఇదిగోండి 4 5 6 యూనిట్స్కి మాత్రము ఈ 24 సెంటీమీటర్ లిడ్ వచ్చేస్తుంది. ఈ ఒక్క లిడ్డే ఉన్నా సరిపోతుంది, మనం చక్కగా 6 పార్ట్స్కి ఈ లిడ్ యూజ్ చేసుకోవచ్చు. చూడండి, 1 2 3 4 5 6, ఇంకొకటి మనం యురేషియా ఓకి కూడా ఈ లిడ్ యూజ్ చేయొచ్చు. సో 6 పార్ట్స్కి మనకు ఈ లిడ్ యూజ్ అవుతుంది. సో దేని నార్మల్ లిడ్స్ దానికి వచ్చేస్తున్నాయి, అలాంగ్ విత్ క్విక్ లిడ్. ఈ లిడ్ ఉండడం వల్ల మనకు ఫాస్ట్గా క్విక్గా ఈజీగా క్విక్గా సెక్యూర్గా సెక్యూర్గా మనకు కుకింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఈ లిడ్స్లో ఇంకా ఏముంది కొంచెం ఇష్యూ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సపోజ్ ఇది 24 సెంటీమీటర్ రోస్టర్ అండి. 24 సెంటీమీటర్లో స్టార్టింగ్ యూనిట్ ఇది. దీని మీద నేను మీకు చూపిస్తాను. చూడండి, నార్మల్ లిడ్ ఇలా ఉంది కదా, మనం రైస్ కానీ దాల్ కానీ అలాంటివన్నీ చేసుకున్నప్పుడు ఈ నార్మల్ లిడ్ తీసేసి హార్టీ ఐటమ్స్కి జస్ట్ మనము ఈ లిడ్ జస్ట్ నార్మల్గా ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు చూడండి, జస్ట్ ఈ లిడ్ ఇలా ప్లేస్ చేస్తాం. ఇలా ప్లేస్ చేసి ఒక్కసారి ఇలా కొంచెం గట్టిగా అలా ప్రెస్ చేసి లాక్ చేసేస్తాం. చూడండి ఎంత చక్కగా లాక్ అయిపోయింది కదా ఇది. సో ఇది ఒక్కసారి స్టీమ్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి రెడ్ ఇండికేటర్ స్టార్ట్ అయ్యి మనకు టర్బో వరకు వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఎల్లో నాబ్ నుండి స్టీమ్ రిలీజ్ అయిపోతుంది. స్టీమ్ రిలీజ్ అయిన తర్వాత రెడ్ ఇండికేటర్ ఇక్కడ ఉంటుంది కదా, మనకు మళ్ళీ కాసేపు ఒక 5 మినిట్స్ రెస్టింగ్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ పీరియడ్లో మళ్ళీ రెడ్ ఇండికేటర్ సాఫ్ట్ వరకు వస్తే మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది. ఎంత చేసినా మనకు అంతకు ముందు ఇది ఓపెన్ అవ్వదు అన్నట్లు. సో ఈ లిడ్లో ఉన్న టెక్నాలజీ అది. సో ఇంకా ఈ లిడ్ ఎంత ఈజీ ఉందో మనం ఒకసారి తెలుసుకుందాం. ఇదిగోండి, ఓపెన్ చేసేసాము. ఇప్పుడు ఎస్పెషల్లీ నేను లిడ్స్ గురించే చెప్తున్నాను, చక్కగా వినండి. ఇదిగోండి, మనకు ఇది లిడ్ చూడండి, ఇది క్విక్ లిడ్. దీన్ని మనము ఎంత ఈజీగా యూజ్ చేయొచ్చో తెలుసుకుందాం. క్విక్ లిడ్ని ఇలా తిప్పిన తర్వాత ఇది ఒక జస్ట్ ఇలా ఓపెన్ చేసేస్తున్నాను. 1 2 3 4 సెక్యూర్ వాల్వ్స్ ఉంటాయండి మనకు. సో ఒక వాల్లో ఏదైనా పప్పు అలాంటిది ఇక్కడ ఉండిపోయినా కూడా మిగతా 3 వర్క్ చేస్తాయి. కాబట్టి కుక్కర్ అనేది బ్లాస్ట్ అవ్వడం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఇంకొకటి ఇదిగోండి, ఇక్కడ కనబడుతుంది కదా, ఇది గ్యాస్కెట్. ఇది దీని లైఫ్ కూడా చాలా రోజులు ఉంటుందండి.
ఏదైనా మీ గ్యాస్కెట్ అవసరమైందంటే కంపల్సరీ మనకు మళ్ళీ చిన్న చిన్న ఐటమ్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇదిగో ఇక్కడ చూడండి ఎలా ఉంది, ఇది చిన్ని టోపీ లాగా ఉంది కదా, మినియేచర్ టోపీ కదా, సేమ్ అలానే ఉంది కదా. ఇన్ కేస్ మెయిడ్స్ క్లీన్ చేస్తుంటారు చాలామంది ఇళ్ళల్లో మనకు, వాళ్ళు ఇలా స్టీల్ స్క్రబ్బర్తో కానీ ఏదైనా క్లీన్ చేసేటప్పుడు ఇది బై మిస్టేక్ ఇలా పడిపోయింది అనుకోండి, వాళ్ళు దాన్ని పట్టించుకోరు. చక్కగా మీరు చూసుకోకుండా పప్పు కానీ రైస్ కానీ పొంగల్ కానీ ఇలాంటివి పెట్టినప్పుడు వెంటనే నాకు మొన్న తిరుపతి నుంచి రత్నా గారు కాల్ చేశారు మార్నింగ్ 6:15కి. ఆ రోజు నేను నైట్ 2 o'clockకి పడుకోవడం వల్ల కొంచెం లేట్ అయింది నా మార్నింగ్ వేకప్ షెడ్యూల్. ఏంటండి ఫోన్ చేస్తే లిఫ్ట్, ఎందుకంటే పాపం తన పాప స్కూల్కి వెళ్ళడానికి తన హర్రీలో ఉంది, నాకు ఇలా పని చేయట్లేదు. ఓకే అండి టెన్షన్ పడకండి, ఒక్కసారి మీ లిడ్ని ఇలా ఓపెన్ చేసి నాకు చూపెట్టండి అన్నప్పుడు తను చూపెడితే ఇది మిస్ అయ్యింది. మీకు ఇలాంటిది ఎక్కడైనా ఉందంటే అవునండి నైట్ నాకు నా యుటెన్సిల్స్ క్లీనింగ్ ఏరియాలో ఇది ఉంటుంది, నేను పక్కన నుంచి అని ఏంటో అనుకున్నాను అంటే తనకు కూడా తెలిసిండలేదు. మేము చక్కగా కుక్ బుక్స్తో సహా ప్లస్ ఇది ఎలా యూజ్ చేయాలి బుక్స్తో సహా పంపిస్తాము. అప్పుడప్పుడు మీరు వాటిని తిప్పితే మీకే బోలెడ్ నాలెడ్జ్ వస్తుందండి. ఇది ఇలా ఇక్కడ కంపల్సరీ ఉండాలన్నట్లు, లేకపోతే స్టీమ్ బయట వచ్చేస్తూ ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇది మీకు ఇలా కనబడుతుంది కదా, దీన్ని కూడా ఇలా రిమూవ్ అయితే మనం క్లీనింగ్ చేసేటప్పుడు ఇలా దీన్ని రిమూవ్ చేసి అయిపోతుంది ఒక్కొక్కసారి. చిన్న మన ఇదిగోండి నెయిల్ చిన్న పిన్ లాగా ఉంటుంది, దీని ఇది కూడా రిమూవ్ అయిపోతుంది ఒక్కొక్కసారి. అట్లాంటప్పుడు మనకు పని చేయదు కుక్కర్. సో ఏమి మీరు అసలు టెన్షన్ పడే పని లేదు, మీరు గమనించుకోవాలి ఇది ఉందా మనము ఇది ఉందా ఎట్లా ఉంది అని. సో ఇప్పుడు మనకి దీనికైతే ఏముండదండి, ఇలానే ఉంటుంది. 1 2 3 4 ఈ 4 సేఫ్టీ వాల్వ్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి క్లీనింగ్ ఎంత ఈజీనో. సో ఇది ఎప్పుడు ఇలా టైట్గానే ఉంచుకోవాలి మనం, కొంచెం అలా లూజ్ ఉన్నా కూడా స్టీమ్ బయట వస్తుంది. బట్ అఫ్కోర్స్ ఎప్పుడు టైట్గానే ఉంటుంది, నేను ముందే చెప్తున్నాను. సో ఇది ఇలా ఓపెన్ చేసేసిన తర్వాత చూడండి, ఇప్పుడు మ్యాజిక్ చూడండి, వావ్ సో ఈజీ టు క్లీన్ అండి. జస్ట్ ట్యాప్ వాటర్ కింద పెట్టి లిడ్ని చక్కగా క్లీన్ చేసేసుకోవడమే. మీరు విమ్ యూజ్ చేస్తారా, ఏదైనా లిక్విడ్ యూజ్ చేస్తారా, దీనికి ఇదొక్కటి సెక్విక్ లిడ్ ఒకటి డిష్ వాషర్లో ఎప్పుడూ పెట్టకూడదు. ఓకేనా, చూడండి ఎంత నీట్గా ఉందో. ఇందులోనే అండి మొత్తం మెకానిజం అంతా ఇందులోనే ఉంటుంది. దీన్ని ఢబ్ కింద వేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలి. ఏ పార్ట్ పని చేయకుండా మనము రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈజీ టు క్లీన్. మళ్ళీ ఎలా ఇక్కడ పెద్ద హోల్ ఉంది కదా, జస్ట్ ఇది ఇలా మనం పెట్టేసి అంతే, క్లీనింగ్ కూడా అయిపోయింది. మనకి ఏ పార్ట్స్ ఏమున్నాయి కూడా మనకు చక్కగా తెలిసిపోయింది ఇప్పుడు. సో ఇంత నాలెడ్జ్ ఉంటే చాలండి మనకు బ్రహ్మాండంగా మన ఫ్యామిలీకి సంబంధించి అందరికీ మంచి మంచి ఐటమ్స్ కుక్ చేసి పెట్టచ్చు. ఇప్పుడు ఇంకొక సర్ప్రైజ్ చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈ లిడ్ నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాను. ఈ లిడ్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, 2 సేమ్ టు సేమ్. ఇది కస్టమర్ 1 year బ్యాక్, సారీ ఎగ్జాక్ట్లీ 1.5 year బ్యాక్ పర్చేజ్ చేశారు. ఇదేమో ఇక్కడ ఆల్రెడీ ఉన్న లిడ్. వీటి రెండిట్లో ఏం జరుగుతుందో చూద్దాం. సో మనం ఈ లిడ్ను కూడా డిష్ వాషర్ సేఫ్ అండి. ఇది ఇలా ఓపెన్ చేసేసి ఇది సెన్సర్ అండి, ఇది ఓపెన్ చేసేసి చక్కగా మనం ఇది డిష్ వాషర్లో వేసేసుకోవచ్చు. ఇది మాత్రం అసలు ఉండద్దు. చూడండి ఇది ఓపెన్ చేశాను కదా, ఇది ఓపెన్ చేస్తాను, చూడండి ఎలా ఉంది. అట్లీస్ట్ 10 days వీక్లీ వన్స్ అయినా చక్కగా దీన్ని మనం నీట్గా క్లీన్ చేసుకుంటే, ఏఎంసీ అంటేనే ద బెస్ట్ అని హెల్దీ అని మనం అనుకుంటున్నాం కదా. మరి ఇలా అంతా ఉన్నప్పుడు ఒక్కసారి కాకుండా ఒక్కసారి కాంటామినేషన్ ఫుడ్ ఇన్ఫెక్షన్ జరుగుతుందండి. కొన్ని మిస్టేక్స్ మనవి కూడా ఉంటాయి కాబట్టి నేను మీకు చెప్తున్నాను. దీన్ని కూడా అప్పుడప్పుడు చక్కగా క్లీన్ చేసుకోండి. ఓకేనా, మీరు ఎంతో ప్రేమ కొద్దీ బోల్డ్ అన్ని కాల్స్ చేస్తున్నారండి నాకు. నేను మాత్రం మీ అందరికీ నాకు వీలైనంత వరకు నేను అన్నింటికీ ఆన్సర్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కూడా నా నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.